నిర్మల్ జిల్లా కానూరు పట్టణంలోని స్థానిక బస్టాండ్లో ఓటు హక్కు ఇలా వినియోగించుకోవాలో, మద్యం మాంసం ప్రభావాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సాంస్కృతిక కార్యక్రమం చేసిన కళాకారులు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ఓటు అవగాహన పైన ఈరోజు కానాపూర్ బస్టాండ్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. పాటలు, మ్యాజిక్ షో ద్వారా. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మద్యంకు, మాంసంకు, డబ్బులకు, వివిధ రకాల వస్తువులకు, ప్రలోభాలకు గురి చేసి అమాయక ప్రజలను ఓట్లు దండుకోవాలని చూసే నాయకులకు మీరు ఓట్లు వేయద్దు. ప్రజలు పనిచేసే నాయకుడికి కులము, మతము, అదేవిధంగా ధనిక బీద అని చూడకుండా ప్రజాసేవే లక్ష్యంగా మరి దేశ ప్రగతికి తోడ్పాటు అందించి సేవ చేసే నాయకులకు ఓటేస్తే మన జీవితం ఇలా రంగుల హరివిల్లులాగా ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళకి విషయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. మరి ఓటింగ్ రోజు మీరు ఎక్కడికి పోవద్దు. తప్పనిసరిగా ఓటేసిన తర్వాతనే మిగతా పనులకు వెళ్ళండి. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ ఎలక్షన్లలో మీకు పనిచేసే నాయకులు ఎవరు అనిపిస్తారో వాళ్ళకు ఓటేయాలి. అలాంటప్పుడు ఓటాకేయాలి. కానీ ఓటు మాత్రం సద్వినియోగపరచుకోవాలని తెలియజేసుకుంటూ మరి చివరగా మీకు చెప్పేది ఏంటంటే మంచి వ్యక్తికి, సేవ చేసే వ్యక్తికి, నాయకుడికి ఓటేస్తే మన జీవితం ఇట్లా రంగుల హరివిల్లాగా ఉంటుంది. అదేవిధంగా డబ్బులకు, మద్యానికి, మాంసానికి, వస్తువులకు, ప్రలోభాలకు గురి చేసే నాయకులకు మీరు ఓటు కనుక వేస్తే, ఓటును కనుక అమ్ముకుంటే మన జీవితం అంతా ఇట్లా అంధాకారంలోకి, చీకట్లోకి నెట్టబడదు. కాబట్టి మన భావితరాలకు మనకు మరి గొడ్డలు పెట్టుగా మారే ఓటును కొనుగోలు చేసే నాయకులకు వెయ్యొద్దని తెలియజేస్తూ మరి మీరందరూ కూడా ఒకటి గమనించాలి. మనము మన భావితరాలు, మన దేశం బాగుండాలంటే ఓటును పారదర్శకంగా మంచిగా పనిచేసే నాయకుడికి ఓటేయాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు వజ్రాయుధం లాంటి ఓటు హక్కును ఇచ్చాడు. దయచేసి మంచి నాయకుడిని, సేవ చేసే నాయకుడిని నమ్ముకొని ఓటేయాలి, కానీ ఓటును అమ్ముకోకండి. కరప్షన్ అనేది ఓటర్ నుంచే చాలా అవుతుంది. ఆఫీసులలో ఆఫీసర్స్ లంచాలు తీసుకుంటే మనం ఏమంటున్నాం, సిబిఐకి రిపోర్ట్ చేద్దామని అంటున్నాం. మరి ఒక ఓటర్ కూడా డబ్బులు, మద్యము, మాంసానికి మరి ప్రలోభాలకు గురై వాటిని స్వీకరించి ఓటేస్తే మనం కూడా లంచం తీసుకున్నట్టే. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మంచి